బాల్యభావం, ఉపోద్ఘాతం. భారతదేశ ఇతర దేశాల ఆధ్యాత్మిక విషయిక ఆదర్శాలను, సంప్రదాయాలను తులనాత్మకంగా అధ్యయనం చేసినప్పుడు వాటి మధ్య విస్తారమైన వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. భారతదేశం అతి ప్రాచీన కాలం నుండే భగవంతుడు, ఆత్మ, పారలౌకికత మొదలైన ఇంద్రియాతీత ఆధ్యాత్మిక విషయాలనే పరమసత్యాలుగా స్వీకరించింది. వాటి ప్రత్యక్ష అనుభూతికై సకల ప్రయత్నాలు చేసింది. తత్ఫలితంగా సంతరించుకున్న అనుభూతి లేక ప్రత్యక్ష జ్ఞానాన్ని జాతీయ వ్యక్తిగత జీవనం యొక్క పరమ పురుషార్థంగా చేసుకున్నది. కాబట్టే దాని కార్యకలాపాలన్నీ తదనుగుణంగా యుగాల పర్యంతం అపూర్వ ఆధ్యాత్మికతతో రంజిల్లినవి. ఇంద్రియాతీత విషయాల పట్ల ఉత్కంఠ జనిత ఆసక్తి కలగటానికి మూలం ఏమిటని ఆలోచిస్తే దివ్య గుణాన్వితులై భగవత్ సాక్షాత్కారం పొందిన మహాపురుషులు తరచూ భారతావనిలో జన్మించడమేనని నిశ్చయంగా తెలియవస్తుంది. వీరి అసాధారణ దివ్య దర్శనాలు, అనుపమాన శక్తి అభివ్యక్తీకరణలు సదా తిలకిస్తూ వాటి గురించి చర్చిస్తూ ఉండటం వల్లనే ఆ విషయాల పట్ల ప్రగాఢ విశ్వాసం, ఆకర్షణ జనించాయి. ఈ విధంగా ప్రాచీన కాలం నుంచే ఆధ్యాత్మికత అనే అతి గట్టి పునాదిపై స్థిరంగా జాతీయ జీవనం నెలకొల్పబడింది. తన దృక్కులను గమ్యంపై స్థిరంగా పరిపి అనుపమాన సంప్రదాయ రివాజులతో కూడిన ఒక సమాజాన్ని రూపొందించింది. ఈ సమాజం తన సభ్యులు వారి సహజ అభిరుచుల గుణాలకు తదనుగుణంగా దైనందిన కర్మాచరణం మూలంగా చరమ లక్ష్యమైన భగవత్ సాక్షాత్కారం పొందడానికి దోహదం చేసింది. ఈ నియమ నిబంధనలు తరతరాలుగా పాటింపబడుతూ రావటం వలన ఈనాటికి భారతదేశంలో ఆధ్యాత్మిక భావాలు సజీవాలై నిలిచి ఉన్నాయి. పర్యవసానంగా తపస్సు, సంయమం, తీవ్ర వ్యాకులత ద్వారా జగత్కారుడైన భగవంతుని దర్శనం పొంది శాశ్వతంగా ఆయనతో ఐక్యం చెందగలమని నేటికి పురుషులు, స్త్రీలు యావన్మంది ప్రగాఢ విశ్వాసం కలిగి ఉన్నారు. ఋషి, ఆప్తుడు, అధికారి, ప్రకృతి లీన పురుషుడు ఇత్యాది పేర్ల పదాల ప్రాధాన్యతాన్ని పరికిస్తే భారతదేశం మతం భగవత్ సాక్షాత్కార ప్రాతిపదికపై ప్రతిష్ఠితమై ఉన్నట్లు స్పష్టమవుతుంది. మతాన్ని తిరిగి స్థాపింపరుదించిన ఆచార్యవర్యులను వర్ణించడానికి ఈ పేర్లు వేదకాలం నుండి ఉపయోగిస్తూ వచ్చారు. ఇంద్రియాతీతమైన ప్రత్యక్ష జ్ఞానం మూలంగా సంతరించుకున్న తమ అనుపమాన శక్తులను నిరూపించినందున వారిని ఈ పేర్లతో పేర్కొన్నారనడం నిస్సందేహం. వేదకాలం నాటి ఋషుల నుండి పురాణకాలం నాటి అవతార పురుషుల వరకు ప్రతి ఒక్కరి పట్ల ఇది అక్షర సత్యం. వేదకాలంలోని ఋషియే కాలక్రమాన పౌరాణిక కాలం నాటి భగవదవతారంగా పరిగణింపబడ్డాడనే విషయం అవగాహన చేసుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు. కొందరు మహాపురుషులకు అతీంద్రియ సత్యాలను దర్శించగల శక్తి ఉన్నదని వేదకాలం నాటి మనిషి అర్థం చేసుకున్నాడు. కానీ ఆ శక్తులలో తారతమ్యం ఉందనే విషయం అతడు తెలుసుకోలేకపోయాడు. పర్యవసానంగా వారిని అందరినీ ఋషులని పేర్కొని సంతృప్తి చెందాడు. కాలక్రమాన అతడి బుద్ధి, వివేచనా శక్తి కుశాగ్రమయ్యే కొద్దీ ఋషులందరూ సమానమైన శక్తి కలిగిన వారు కారని, ఆధ్యాత్మిక జగత్తులో వారిలో కొందరు సూర్యునిలా, ఇంకా కొందరు చంద్రునిలా, కొందరు నక్షత్రాల్లా, మరికొందరు సాధారణమైన మిణుగురు పురుగుల్లా ప్రకాశించే వారిని అర్థం చేసుకున్నాడు. అప్పుడు అతడు ఆ ఋషులను వర్గీకరింపసాగాడు. అలా వర్గీకరిస్తూ ఉన్నప్పుడు ఆ ఋషుల్లో కొందరు ఆధ్యాత్మిక సత్యాలను అభివ్యక్తం చేసే విశిష్ట శక్తిని సంతరించుకొని ఉన్నారని కనుగొన్నాడు. భగవంతుని అస్తిత్వాన్ని విశ్వసించని సాంఖ్య దర్శన స్థాపకుడైన కపిలాచార్యుడు కూడా ఈ అధికారిక పురుషుల ఉనికిని గురించి సంశయించలేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా కానవస్తున్న దాన్ని ఎవరు మటుకు సంశయించగలరు? తదనుసారం కపిలాచార్యుడు, ఆయన అనుయాయులు తమ రచనలలో ఈ ఆధికారిక పురుషులను ప్రకృతి లీన పురుషుల కింద జమకట్టారు. అసాధారణ శక్తివంతులైన ఈ పురుషుల ఆగమన కారణం తెలుసుకోబోయి సాంఖ్యులు ఈ నిర్ణయానికి వచ్చారు. పవిత్రత, సంయమం ఇత్యాది సద్గుణాలతో శోభిల్లిన వీరు అనంత జ్ఞానప్రాప్తికి అర్హులైనప్పటికీ లోకానికి హితం చేయాలనే తీవ్ర ఆకాంక్ష వారిని అనంత మహిమాన్వితమైన తమ స్వస్వరూపంలో తక్షణం లీనం కాకుండా చేసింది. ఆ బలీయమైన కోరిక వలన వారు ప్రకృతిలో ఒకటై ప్రకృతి శక్తులను తమవిగా తెలుసుకున్నారు. ఈ రీతిలో అనంత జ్ఞానం, ప్రభృత షడైశ్వర్యాలను సంతరించుకొని ఒక కల్పం వరకు నానా రీతుల లోక కళ్యాణ కార్యాలు వనరిస్తూ చివరకు తమ స్వస్వరూపంలో తాదాప్యం చెందుతారు.
సాంఖ్యాచార్యులు మళ్ళీ ప్రకృతి లీన పురుషులను వారి శక్తి తారతమ్య గుణంగా 2 తరగతులుగా వర్గీకరించారు. ఒకటి కాల్పనియామక ఈశ్వరుడు, అంటే ఒక కల్పం యొక్క పాలకుడు. 2 ఈశ్వరకోటి. దార్శనిక యుగం తదుపరి భగవంతుని పట్ల విశేష భక్తి వికాసం చెందిన భక్తి యుగం ప్రారంభమైంది. ఈ సమయంలో ముంచెత్తివేసే వేదాంత ఉపదేశాల ప్రభావ ఫలితంగా 50 మంది యొక్క సమిష్టి స్వరూపుడు మహాన్ వ్యక్తిత్వం గల ఈశ్వరుని పట్ల జనులు ప్రగాఢ విశ్వాసం కలిగిన వారయ్యారు. అనన్య భక్తి సహకారంతో భగవంతుని ఉపాసించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానం యోగం కూడా పొందగలమనే శ్రద్ధ వారిలో జనించింది. కనుక సాంఖ్య దర్శనంలో వర్ణింపబడ్డ ఈశ్వరుని అప్పుడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడైన ఈశ్వరుని అంశంగా లేదా ఆయన పూర్ణావతారంగా పరిగణించడానికి ఇక ఎక్కువ కాలం పట్టలేదు. ఈ విధంగా పౌరాణిక యుగంలో అవతార పురుషుల పట్ల విశ్వాసం జనించింది. అంతేకాక వైదిక యుగంలోని అనుపమాన అసాధారణ లక్షణాన్వితులైన ఋషులు ఇప్పుడు అవతారాలుగా గుర్తింపబడసాగారు. కనుక అతి లోక సామాన్యమైన ఆధ్యాత్మిక శక్తితో అరుదించిన ఈ మహాపురుషుల దర్శన ఫలితంగా జనులు క్రమంగా ఈశ్వర అవతారాల్లో విశ్వాసం పొందసాగారు. ఈ మహాపురుషుల అతీంద్రియ దివ్య దర్శనాలు దివ్యానుభూతులు అనే పునాది మీదనే భారతీయ ధర్మం అనే మహాభవనం సుప్రతిష్ఠితమై మంచు కప్పిన హిమగిరిలా ఎదిగి గగనసీమను చేరింది. ఈ మహాపురుషులు మానవ జీవిత పరమగమ్యం చేరటం చూసి భారతీయులు వారిని ఆప్తులని పిలవసాగారు. ఉత్కృష్ట ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వ్యక్తీకరించే వీరి వచనాలే వేదాలుగా పేర్కొనబడ్డాయి. కొంతమంది ఋషులను అవతార పురుషులుగా అంగీకరించడానికి మరో కారణం గురుపూజ. వేద ఉపనిషత్తుల కాలం నుండి భారతీయులు జ్ఞానప్రదాయకుడైన గురువును విశేష భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వచ్చారు. ధ్యానంతో మేళనమైన ఈ గురుపూజ ఫలితంగా కాలక్రమేణా జనులు భగవంతుని అతీంద్రియ దివ్యశక్తిలో అభివ్యక్తం కానంత వరకు ఏ మానవమాత్రుడు గురువు కాజాలని గ్రహించారు. మొట్టమొదటి జనులు గురువును విశిష్ట గుణాన్వితుడైన ఒక విభిన్న మానవునిగా భావించి పూజిస్తూ వచ్చారు. కానీ స్వార్థపరుడైన ఒక సామాన్యంతో పోల్చి చూసినప్పుడు నిజమైన గురువు స్వార్థరహితంగా పరమ కృపాపూర్ణుడై లోకానికి హితం చేకూర్చడం గమనించారు. తదనంతరం వారి శ్రద్ధ గౌరవం భక్తి పెంపొందే కొద్దీ గురువులో వారు భగవత్శక్తి అభివ్యక్తమై పనిచేయటం ప్రత్యక్షంగా గ్రహించారు. గురువులో భగవద్ ఆవిర్భావాన్ని విశ్వసించారు. రుద్రయత్తే దక్షిణం ముఖం తే నమాం పాహి నిత్యం. భగవాన్, కృపాపూర్ణమైన ముఖంతో మమ్ము సర్వదా రక్షించు అని దీర్ఘకాలం తాము చేసిన ప్రార్థన ఇప్పుడు ఫలించిందని, భగవత్ కృప గురుశక్తి రూపంలో మూర్తిమంతమై ఇప్పుడు తమ ఎదుట ప్రత్యక్షమైందని వారు గ్రహించసాగారు. గురువుని ఈ విధంగా పూజించడంలో పురోగమించిన మనిషి ఎవరిని ఆశ్రయించి భగవత్శక్తి యొక్క విశేష లీల వ్యక్తమవుతోందో ఆ గురువును జ్ఞానదాయకుడైన దక్షిణామూర్తిగా గుర్తించడంలో ఇక జాప్యం చేయలేదు. ఈ విధమైన ఆచార్యోపాసన కాలక్రమాన అవతారవాదాన్ని పటిష్టం చేసింది. ఇంతకు ముందే చెప్పినట్లు అవతారవాదం నిజానికి పురాణకాలం నాటిది అయినప్పటికీ ఆ భావన వేదకాలంలోనే ఆవిర్భవించింది. వైదిక ఔపనిషదిక దార్శనిక యుగాల్లో మానవుడు ఈశ్వరుని యొక్క గుణాలను కర్మలను స్వరూపాన్ని గురించి పొందిన అనుభవ జ్ఞానమే పౌరాణిక యుగంలో క్రమంగా మరింత స్పష్టమైన ఆకృతిని సంతరించుకొని అవతారవాదం పట్ల విశ్వాసరూపంగా అభివ్యక్తమైంది. మనిషి ఉపనిషత్తుల కాలంలో సంయమం తపస్సు ఇత్యాదుల సహాయంతో నేతి అంటే ఇది కాదు మార్గంలో సఫలుడై నిర్వికల్ప సమాధి అనుభవాన్ని పొంది మళ్ళీ విలోమ మార్గాన్ని అనుసరించి క్రిందకు దిగివచ్చిన పిదపతడు యావత్తు జగత్తును ఆ నిర్గుణ బ్రహ్మం యొక్క ప్రత్యక్ష అభివ్యక్తీకరణగా గాంచసాగాడు. తదనంతరమే అతడు సగుణ బ్రహ్మను లేదా ఈశ్వరుని అపార భక్తితో ఉపాసించసాగాడు. ఆ ఈశ్వరుని గుణకర్మ స్వభావాలను గురించి ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చాడు. ఆయన విశేష రూపంలో అవతరించే సంభావ్యత ఉన్నదని విశ్వసించాడు. భగవంతుడు అవతరిస్తాడనే విశ్వాసం పౌరాణిక యుగంలో విశేషంగా అభివృద్ధి చెందింది. ఆ యుగంలో ఆధ్యాత్మిక వికాసంలో అనేక లోపాలు చోటు చేసుకున్నప్పటికీ అవతారం యొక్క మహిమ పట్ల కనబరిచిన విశ్వాసమే ఆ యుగానికి ఘనతను చేకూర్చింది.
భగవదవతార ఉనికి పట్ల కలిగిన ఈ విశ్వాసమే మనిషికి సగుణ బ్రహ్మము యొక్క లీలా విలాసాలను గ్రహించే సమర్థతను కల్పించింది. పర్యవసానంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో తనకు ఏకైక మార్గదర్శి జగత్కారణుడైన భగవంతుడే అని అతడు తెలుసుకున్నాడు. తానెంత పతితుడైనప్పటికీ భగవంతుని అపార కరుణ ఎన్నటికీ తాను నాశనం కావడానికి అనుమతించదని అతడికి విశ్వాసం కలిగింది. మరోవైపు ఆ భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరించి మనిషి స్వభావానికి అనుగుణంగా నూతన ఆధ్యాత్మిక మార్గాలను ఆవిష్కరించి అతడికి ఆత్మసాక్షాత్కారం సుగమం చేస్తాడని నమ్మకం ఏర్పడింది. కళ్యాణ గుణసంపన్నులైన అవతార పురుషుల జననాల కర్మల గురించి స్మృతులలో పురాణాలలో నమోదైన మూలభావాల సంక్షిప్త సారాంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాబోదు. అవతార పురుషుడు ఈశ్వరునిలా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడని శాస్త్రాలు తెలుపుతున్నాయి. సామాన్య జీవునిలా అతడెప్పుడూ కర్మబంధనంలో చిక్కుపడ్డు. జన్మాదిగా ఆత్మారాముడవటంతో ప్రాపంచిక సుఖభోగాల కోసం జీవునిలా స్వార్థభావంలో అతడిలో ఎన్నడూ తలెత్తకపోవటమే ఇందుకు కారణం. అతడి యావజ్జీవితం పరుల శ్రేయస్సు కోసమే అంకితమైంది. మాయాపాశం నుండి ముక్తుడై ఉండటం చేత అతడిలో గత జన్మల స్మృతులు అలాగే నిలిచి ఉంటాయి. బాల్యం నుంచి అతడిలో ఈ అవిచ్ఛిన్న స్మృతి ఉండి ఉంటుందా అని అడగవచ్చు. అందుకు పురాణాలు ఇలా జవాబిస్తాయి. ఆ స్మృతి అతడిలో అంతర్గతంగా ఉన్నప్పటికీ బాల్యంలో అది సదా అభివ్యక్తం కాదు. కానీ అతడి మనశ్శరీరాలు పరిపక్వతను సంతరించుకోగానే అప్రయత్నంగానో లేక స్వల్ప ప్రయత్నంతోనో ఆ స్మృతి ఎరుక కలుగుతుంది. అతడు అనుసరించే ప్రతి కార్యానికి ఇది అనువర్తిస్తుంది. అంటే తానెందుకు జన్మించాడో ఏం చేయాలో అంతా అతడికి ముందుగానే తెలియవస్తుంది. అయినా మానవ దేహం ధరించినందున అన్ని విధాల మానవుడిలాగే అతడు ప్రవర్తిస్తాడు. మనశ్శరీరాలు పరిపూర్ణంగా పరిపక్వత చెందగానే అవతార పురుషునికి అతడి జీవితోద్దేశం వెల్లడవుతుంది. ధర్మాన్ని పునఃస్థాపించడమే తన రాకలోని ఏకైక లక్ష్యంగా అతడు గుర్తిస్తాడు. ఆ లక్ష్య సాధనకు అవసరమైన తోడ్పాట్లన్నీ ఊహాతీతమైన రీతిలో వాటంతట అవే సమకూరుతాయి. ఇతరులు అంధకారంలో తడుముకుంటూ ఉన్నప్పుడు అతడు వెలుగుబాటలో నడుస్తాడు. నిర్భీతుడై అతడు తన గమ్యాన్ని చేరుకుంటాడు. తన అడుగుజాడలను అనుసరించమని సైగ చేసి సూచిస్తాడు. మాయాతీతుడైన పరబ్రహ్మాన్ని జగత్కారుడైన ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి దారితీసే మార్గాలను అతడు ప్రతి యుగంలోనూ ఆవిష్కరిస్తాడు. అవతార పురుషుల కర్మలు విశేష గుణాలను విశ్లేషించడంతోనే పురాణ కర్తలు ఆగిపోలేదు. అవతార పురుషులు ఏ సందర్భంలో ఈ ఇలపై అడుగు పెడతారో అన్న విషయం గురించి వారు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాగలిగారు. కాలప్రభావం చేత విశ్వజనీన సనాతన ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు, మాయాశక్తిచే మోహితుడైనప్పుడు మానవుడు భోగ విలాసాలే పరమార్థాలని భావిస్తూ జీవితం సాగిస్తాడు. భగవంతుడు ఆత్మ, ముక్తి ఇత్యాది అతీంద్రియ నిత్యసత్యాలు ఏదో ఒక అజ్ఞాన యుగానికి చెందిన స్వాప్నిక రాజ్య కవి అభూత కల్పనలుగా పరిగణిస్తాడు. న్యాయంగానో లేక మోసం చేసో ఏదో విధంగా ఆర్జించిన అపార సంపదలు, ఇంద్రియ సుఖాలు తన హృదయంలోని శూన్యాన్ని పూరింపలేవని మనిషి చివరకు కనుగొన్నప్పుడు, తీరమే కానరాని నిరాశాపూరిత నల్ల సముద్రపు తరంగాలు తనను ముంచెత్తివేసినప్పుడు వ్యధతో అతడు విమోచనార్థం బిగ్గరగా కేక పెడతాడు. అప్పుడు దుర్బల మానవులపై కరుణించి భగవంతుడు మానవుడిగా అవతరిస్తాడు. యుగాల పర్యంతం సనాతన ధర్మానికి పేరుకుపోయిన మకిలిని తొలగించి రాహువు నుండి వెలువడ్డ గ్రహణకాల చంద్రునిలా ప్రకాశింపజేస్తాడు. తరువాత మనిషి చేయి పుచ్చుకొని ధర్మ మార్గంలో అతన్ని నడిపింపచేస్తాడు. కారణం లేని కార్యం ఏది ఉండదు. అట్లే విశ్వజనీన ఆవశ్యకత తల ఎత్తనిదే ఈశ్వరుడు కూడా ఏనాడు లీలావిలాసంగా శరీరాన్ని దాల్చడు. అలాంటి ఆవశ్యకత యావత్తు సమాజంలో అనివార్యమైనప్పుడు భగవంతుని అనంత కరుణ ఘనీభూతమై జగద్గురు రూపంలో ఆయన సాక్షాత్కరిస్తాడు. పదే పదే అవతార పురుషులు సాక్షాత్కరించడం చూసిన పురాణకర్తలు అవసరం ఏర్పడినప్పుడు భగవంతుడు ఇలా అవతరిస్తాడనే నిర్ణయానికి వచ్చారు. యుగావశ్యకత కారణంగానే సర్వజ్ఞుడైన జగద్గురువు అవతార పురుషుడు ధర్మం మీద నూతన వెలుగును ప్రసరించడానికి అరుదించుతాడు. ధర్మానికి ఆధ్యాత్మికతకు అలవాలమైన భారతదేశం యుగ యుగాల్లో ఆవిర్భవించిన అవతార పురుషుల పాదచిహ్నాలను తన హృదయంలో సంతరించుకొని పావనమైంది.
యుగావశ్యకత ఏర్పడిన సందర్భాల్లో శక్తివంతమైన అవతార పురుషులు ప్రస్తుత కాలం వరకు ఆవిర్భవిస్తూనే వచ్చారు. దాదాపు 400 సంవత్సరాల క్రితం భగవంతుడు శ్రీ చైతన్యుడిగా అవతరించాడు. జనులను హరినామ సంకీర్తనలో అతడు ఉన్మత్తులను చేయటం సువిదితమే. అటువంటి తరుణం మళ్ళీ వచ్చిందా? విభవాన్ని కోల్పోయి విదేశీయుల ధిక్కరణకు గురై భారతదేశంలో మళ్ళీ ఆ యుగావశ్యకత కలిగిందా? అది భగవంతుని కరుణను ప్రేరేపించి మరోసారి ఆయన అవతరించడానికి పురిగొల్పిందా? అశేష కళ్యాణగుణ సంపన్నుడైన ఏ మహాపురుషుని జీవిత చరిత్రను తెలుపడానికి మేము ఉపక్రమించామో ఆయన జీవిత చరిత్రను ధ్యానపూర్వకంగా అధ్యయనం చేస్తే అటువంటి ఘటనే జరిగిందని గ్రహించగలం. గడిచిపోయిన యుగాల్లో శ్రీరాముడుగా శ్రీకృష్ణుడిగా అవతరించి ఎవరు సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారో నేటి యుగావశ్యకతను పురస్కరించుకుని అతడు మళ్ళీ అవతరించడం మూలంగా భారతదేశం మరోసారి ధన్యమైంది.